హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది కానీ వీడియో ఫస్ట్ టైం పెట్టడం. అందరూ మ్యాక్సిమం లైక్ చేయండి, నచ్చితే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో పాటు. ఈరోజు మా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట సన్ రైజ్ చూడ్డానికని బీచ్కి వచ్చాం ఫ్యామిలీ మొత్తం. అసలు ఇది నిజంగా సర్ప్రైజే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మేము ఏమీ ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ మా చిన్నన్నయ్యది బర్త్డే ఉండింది. ఓకే, ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అనుకుంటూ ప్రీ బర్త్డే పార్టీ అనమాట ఇది యాక్చువల్గా. సో ఎర్లీ మార్నింగ్ 4కి, సారీ ఎక్కడి నుంచి అనేది చెప్పలేదు కదా. మేము యాక్చువల్గా ఉండేది ఒంగోలులో, బట్ సడన్గా నెల్లూరు వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా చిన్నన్నయ్య వచ్చేసారు, పెద్దన్నయ్య వచ్చేసారు. సో అందరం కలిసి సండే రోజు పిల్లలకు కూడా హాలిడే కదా, అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దాము, ప్రీ బర్త్డే పార్టీ చేసుకుందాము అని చెప్పి అప్పటికప్పుడు అలా ప్లాన్ చేసుకొని ఇలా వచ్చేసామన్నమాట. ఇది ప్రజెంట్ మైపాడు బీచ్, నెల్లూరులో దగ్గరలో మైపాడు బీచ్ ఉంది కదా, అక్కడికన్నమాట. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఒక వెహికల్ మాట్లాడేసుకొని ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యి అప్పటికప్పుడు బయలుదేరి ఇలా సన్ రైజ్ కన్నా ముందే వచ్చేసాం. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో, క్లైమేట్ అయితే సూపర్ అనమాట. ఈ మైపాడు బీచ్కి ఎదురుగానే శివాలయం ఉంది. జనాలు ఎవరు ఉండరేమో, భయపడతామేమో, అసలు ఎన్ని డౌట్లు వచ్చాయో. బట్ మాకు తెలీదు, మేము ఫస్ట్ టైం రావడం. నార్మల్గా ఒంగోలులో ఉంటాం కదా, అక్కడ కొత్తపట్నం బీచ్కి అయితే చాలాసార్లు వెళ్ళున్నాం. బట్ ఎప్పుడు సన్ రైజ్కి అయితే వెళ్ళలేదు. ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాం కానీ బట్ అప్పటికే సన్ రైజ్ అయిపోయింది. అంటే పిల్లలు ఉంటారు కదా, అందరూ లేచి రెడీ అయ్యి వెళ్ళాలంటే కుదిరేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం నిజంగా అందరికన్నా ఫస్ట్ రెడీ అయిందే చిన్న పాప. అంటే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి, సన్ రైజ్ చూడాలి అనుకున్నాం కాబట్టి అందరూ అలర్ట్గా ఉన్నారు. 4ంటికల్లా లేసాం, రెడీ అయ్యాం, వచ్చేసాం. ఇలా చూడండి, ఆ టార్చ్ వేసుకొని చూసుకుంటుంది పెద్దమ్మాయి. అసలు అసలు ఎంత బాగుందో చూడండి. చలికాలం కదా, ఎప్పటికి తెల్లారిద్దో అనుకుంటా ఉన్నాం. ఆ లైట్స్ కనిపిస్తున్నది శివాలయం అనమాట. వేరే వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ ఫోటోషూట్ అలా తీసుకుంటున్నారు. చాలామంది ఉన్నారు జనాలు, అసలు భయపడే పనే లేదు. అంటే యాక్చువల్గా చెప్పాను కదా, కొత్తపట్నం ఒకసారి ట్రై చేశాము. నేను, మా పెద్దన్నయ్య, పాప వెళ్ళాము. జనాలు చాలా, అసలు తక్కువ, ఎవరు లేరు. మేమే ఉండేసరికి ఎలా అయినా సెక్యూరిటీ పర్పస్, ముందు సెక్యూరిటీ చూసుకోవాలి కదా, భయమేసి వచ్చేసాము కాసేపు ఉండి. బట్ ఈసారి ఏంటంటే ఇక్కడే శివాలయం ఉంది, జనాలందరూ ఉన్నారు. చాలా బాగా అందరూ తెల్లారేసరికి అక్కడే స్నానాలు చేసుకొని శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మేమైతే ఇలా ముందు వెళ్ళంగానే హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఎప్పుడు సన్ రైజ్ అవుతుందా. మా లైఫ్లో మేము ఫస్ట్ టైం సన్ రైజ్ బీచ్లో చూడడం అనమాట. లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి, ఇది అందరికీ ఉంటుంది కళ. ఇన్ కేస్ ఏముందిలే అని ఎవరికైనా అనిపిస్తే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది నిజంగా. ఇంకోటి వచ్చి ఇప్పుడు ఈ మైపాడు బీచ్లో డిఫరెన్స్ ఏంటంటే, కొత్తపట్నం బీచ్లో అయితే అసలు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి అలా ఇలా తిరిగినట్టు వచ్చేయచ్చు అనమాట. బట్ మైపాడు బీచ్లో ఒక అడుగేమో లోతుగా ఉంటుంది, ఇంకో అడుగు పైకి ఎత్తుగా ఉంటుంది. సుడిగుండాల్లా కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, వామ్మో అనిపించింది అసలు. కొంచెం దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ అలా నెత్తి మీద చల్లుకుందాం అనుకున్నా, ఒక అడుగేమో నార్మల్గా ఉంటుంది, ఇంకో అడుగు వేసేసరికి అడుగు లోతుకుంటుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మేము స్టార్టింగ్ కొంచెం ముందుకే ఉన్నాం అనమాట. ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారు. బట్ మగ పిల్లలు కొంతమంది చాలా వెనక్కి వెళ్ళున్నారు. చూస్తే వాళ్ళు మోకాలు దాకే ఉన్నాయి వాటర్. ఏంటిది ఇంత లోతుకి వెళ్ళున్నారు వాళ్ళు, అయినా మోకాలు దాకే ఉన్నాయంటే అది అలా అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. చూడండి, సన్ రైజ్ కనబడట్లేదు, బట్ తెల్లారుతుందన్నమాట. అది మా ఎదురుగానే సన్ రైజ్ అవుతున్నట్టు అసలు ఎంత బాగుందో. నిజంగా ఒక్కసారైనా సరే లైఫ్లో ఇలా సన్ రైజ్ చూడాలి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అందరూ అంటే స్నానాలు చేసేవాళ్ళు అలా కూడా ఉన్నారు. సన్ రైజ్ అయితే అయిపోయింది.
అంటే మబ్బులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్లో నుంచి కనిపిస్తాడేమో సూర్యుడు అనుకున్నాం. చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. చాలా హ్యాపీగా ఉందన్నమాట. బీచ్కి వెళ్ళామంటే ఇంకా స్విమ్మింగ్ చేయడం, గోల్ చేయడం, ఆడుకోవడం ఇవన్నీ చాలా కామన్ కదా. ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నాము. ఈవెన్ కేక్ కటింగ్ కూడా అక్కడే చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. బాగా మునిగి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయి. అది కాక ఆఫ్టర్నూన్ లంచ్ వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ హోటల్కి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేద్దాంలే అనుకొని ఊరుకున్నాం అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. అక్కడికి వెళ్ళి ఇలా ఫొటోస్ తీసుకుంటా మాట్లాడుతూ ఉంటే పిల్లలైతే తిడతా ఉన్నారు, కామ్గా ప్రశాంతంగా సన్ రైజ్ ఎంజాయ్ చేయండి అని చెప్పి, తర్వాత మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే అని. అంటే ప్రశాంతంగా ఆ అలల్లో ఆ సూర్యోదయం చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. బిస్మిల్లా అమ్మా. अम्मो ये ऊपर से हिम डाउन को है सर, हमें डर लगता है। ठंडा है, गर्म नहीं। ऐसा रहता क्या? సముద్రానికి వెళ్ళి గవ్వలు ఏరుకోకుండా ఎవరైనా వస్తారా? ఈసారి అయితే మేము ఎన్ని తీసుకొచ్చామో అసలు నేను అస్సలు ఊహించలేదన్నమాట. ఈసారి ఇన్ని రకాలు మేము ఇంటికి తీసుకొస్తాము అని. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే వెళ్ళిన బీచ్కి ఎప్పుడు వెళ్ళినా సరే గవ్వలు ఏరుకుంటాం, అది చిన్నప్పటి నుంచి అందరికీ అలవాటే కదా. బట్ ఈసారి ఏంటంటే తెల్లవారుజామునే వెళ్ళాం కదా, అవి చేపలు పట్టుకొని వస్తారు కదా, ఓడలు అప్పుడే వచ్చేసాయి అన్నమాట రిటర్న్. ఏమేమి మోడల్స్ ఉన్నాయి, పెద్ద చేపలు ఏమన్నా ఉన్నాయా, మంచి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అక్కడికి వెళ్తాం కదా. ఇంకా అక్కడ అసలు ఇవన్నీ కనిపిస్తే అసలు నేను ఇంకా రాలేదన్నమాట అన్నయ్య వాళ్ళు కొనిచ్చేదాకా. చిన్నపిల్లలు గోల్ చేసినట్టే నాకు అవి కావాలని చెప్పి గోల్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. కొన్నేమో ఇలా వెతుకున్నాం. ఇది అసలు చూసారా ఎంత బాగుందో కదా. అప్పుడే పర్ల్ బయటకు వచ్చేసి ఉంటుంది. సో విడిపోకుండా అలా ఉండేసరికి భలే నచ్చిందనమాట. మా బుజ్జోడి ఫ్రెండ్స్ ఇవన్నీ అన్నట్టు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సప్పు ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసాం మేము అన్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టర్టిల్ పేరు సప్పు, అది అందరికీ తెలుసు కదా. సప్పు ద టర్టిల్ ఈ ఛానల్ కూడా ఉంది మంది, దాంట్లో ఓన్లీ సప్పువే ఉంటాయి. ఈ గవ్వలు అయితే సగం సప్పు కోసమనే తీసుకొచ్చాను నేను. ఎక్కడికి వెళ్ళినా వీడిని తీసుకెళ్తాం, బట్ బీచ్ కంటే తాబేల్ని ఎలా తీసుకెళ్తాం, వాడు ఒక సెకండ్లో అలా వెళ్ళిపోడు మమ్మల్ని వదిలేసి. అందుకనే జస్ట్ వాడి కోసం బీచ్ వాటర్ తీసుకొచ్చాము. కాసేపు దాంట్లో స్విమ్మింగ్ చేయి, నీకు ఇదే బీచ్ అని చెప్పి బకెట్లో వాటర్ వేసేసి వాడిని వేసేసాము. అసలు ఈ గవ్వల్లో అయితే నిజంగా లైఫ్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం చూడడం అనమాట. వాటిలో నుంచి అవి తీసేసి వాటిని మొత్తం క్లీన్ చేసి వాళ్ళు ఇచ్చారు. కొన్ని మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసాం. అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏమన్నా ఉంది అంటే ఆ శంఖం. అసలు ఎన్ని రకాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎంత బాగున్నాయో. గవ్వలైతే ఇంకా చెప్పే పనే లేదు. ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట గవ్వ. ఒక్కో షేప్లో ఒక్కో కలర్లో అసలు ఎంత బాగుందో. కలెక్షన్ అయితే సూపర్ అనిపించింది నాకు. వీడియో చివరి దాకా చూడండి. అసలు ఒకదానికొకటి సంబంధమే ఉండదన్నమాట. ఇంకోటి వచ్చేసరికి ఇలా తీసుకొచ్చాం కదా గవ్వలు, ఇవన్నీ మెయిన్గా ముందు క్లీన్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ముందు టర్టిల్ని కూడా వాటర్లో వేసి వీటితో పాటు ఉంచుతాం అనుకున్నా. బట్ ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో, వాడికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో టర్టిల్కి అన్నట్టు ఇంకా వేయలేదులేండి. సపరేట్గానే వాటర్ వేసి కాసేపు వదిలేసాము. ఇవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ స్మెల్ ఏమి ఉండదు కదా. సో ఒక్కోటి క్లీన్ చేసి ఆరబెడుతున్నాను అనమాట. మళ్ళీ నీట్గా ఎప్పటికైనా చూసుకోవాలి కదా షెల్ఫ్లో పెట్టుకొని.
ఈ బుజ్జి బుజ్జి ఉన్నాయి కదా, దీనికన్నా పెద్దది కూడా ఉన్నాయి. అసలు 2 పెద్ద పెద్ద శంఖాలు నాకైతే ఎంత బాగా నచ్చాయో. ఏదో పెద్ద గోల్డ్ మెడల్ సంపాదించినట్టు అవి దొరకంగానే మన కోసం ఈసారి సన్రైజ్కి వచ్చడం, ఐ మీన్ సన్రైజ్ చూడడమే పెద్ద గిఫ్ట్లా అనిపించింది. బట్ ఇంతగా అందరం పోటీ పడి వచ్చినందుకు బీచ్కి వెళ్ళినప్పుడు నువ్వు ముందు రెడీ అవుతావా, నేను ముందు రెడీ అవుతానా అని గోల్ చేసుకుంటా వచ్చాం కదా. వెళ్ళారు సో అవన్నీ అందుకు ఈ శంఖాలు కనబడడం అయితే నాకు ఇంకోటి ఇలా షెల్స్ ఏమన్నా కలెక్ట్ చేస్తుంటే నాకు అంటే రకాల ఫ్యామిలీ మొత్తానికి టైప్స్ ఆఫ్ షెల్స్ అయితే చాలా హ్యాపీగా కలెక్ట్ చేస్తుంటే కంపల్సరీ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా సప్పు అయితే వాటి చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. నాకైతే ఈ 2 శంఖాలు ఎంత నచ్చాయో అసలు, పెద్దవి నిజంగా. అసలు ఆ బుజ్జి బుజ్జి కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా కలర్ కానివ్వండి, షేడ్ కానివ్వండి, చాలా బాగున్నాయి అన్నమాట. నిజంగా సముద్రపు సంపద తీసుకొచ్చేసాం ఇంటికి అన్నట్టుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీతో పాటు షేర్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు ఇవన్నీ లైఫ్ లాంగ్ ఇంకా మాతోనే ఉంటాయి అంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకైతే సూపర్గా నచ్చాయి. అంటే నార్మల్గానే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏవైనా ప్రకృతి వేరే లెవెల్. అందులో ఈ సముద్రపు సంపద ఇంకా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.